హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ని సేవ్ చేస్తాడు కదా. సో అలా సేవ్ చేసి హీరోయిన్ని డ్రాప్ చేస్తుంటాడు అనమాట ట్యాక్సీలోని. సో హీరోయిన్ అడుగుతుంది, నేను అక్కడే ఉన్నానని నీకు ఎలా తెలుసు ఆ ప్లేస్లోనే అంటే, నేను నీకోసం బస్ స్టాప్కి వచ్చాను, నువ్వు బస్సులో దిగకుండా పడుకుంటూ పోయావు, అయినా అలా ఎవరైనా పడుకుంటారో నీకు ఆ మాత్రం సెన్స్ లేదా అని చెప్పి హీరో వచ్చేసి హీరోయిన్ తిడతాడు. సారీ, ఇంకెప్పుడు అలా చేయను, నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. సరే కానీ ఇంతకు ముందు నేను ఎప్పుడైనా నువ్వు కలిసావా ఇది కాకుండా అంటే, అవును మీ ఇక్కడికి వచ్చిన కొత్తలోనే మీ యొక్క పార్సల్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉంది, సో అదే ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చానంటే, లేదు లేదు అదైతే నాకు గుర్తులేదు, కానీ నేను చూశాను మా అమ్మ లేనప్పుడు నువ్వు మా స్టేషన్కి వచ్చావు కదా, డీవీడీ తీసుకున్నావు కదా అంటే, లేదు అలాంటిది లేదని చెప్పి హీరో పడుకుండిపోతాడు అనమాట. అంటే అలా యాక్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే హీరోయిన్ని ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడనమాట. సో హీరో వెళ్ళిపోతుండగా హీరోయిన్ ఆలోచిస్తుంది. సో నేను కలవడానికి మళ్ళీ ఒక లైఫ్ వచ్చానమాట, బ్యాక్ వచ్చాను, మన ఇద్దరం ఒక ప్లేస్లోనే ఉన్నాము, ఒక స్కూలే, ఒక గాలే పీలుస్తున్నాము, బట్ కలవటానికి ఇన్ని ఇయర్స్ పట్టిందా, మళ్ళీ నీ కోసం నేను టైం ట్రావెల్ చేసి బ్యాక్ రావాల్సి వచ్చిందా అని చెప్పి హీరోయిన్ అలా హీరో కోసం ఆలోచిస్తుంటుంది అనమాట. వాళ్ళిద్దరు తీసుకున్న ఫోటో ఉంటుంది చూసారా, అది పట్టుకొని హీరోయిన్ ఆలోచిస్తుంది. ఇలా ఉండగా మార్నింగ్ అయితే హీరో పడుకొని ఉంటుండగా హీరోయిన్ పక్క నుంచి అరుస్తుంది అనమాట, సుంజియో అని చెప్పి. సో ఆ అరుపుకి హీరో లేచి బయటికి వెళ్ళి, ఎందుకు అలా అరుస్తున్నావు, నీకేం పిచ్చి పట్టిందా అంటే, చూడు అక్కడ రెయిన్బో వచ్చింది, ఆ రెయిన్బోని చూసి విష్ చెయ్యి, ఆ విష్ నిజమవుతుంది నీకు అంటే హీరో చూస్తాడనమాట. అక్కడ ఏం కనిపించట్లేదు అంటే, అయితే నీకు కనిపించేటట్లు చేస్తానని చెప్పి వాటర్ స్ప్రింకిల్స్ని ఇలా అటు ఇటు తిప్పుతుందనమాట. సో అక్కడ ఏంటంటే అలా చేయడం వల్ల సన్ కొంచెం తగ్గి అక్కడ ఏంటంటే తనకి రెయిన్బో కనిపిస్తుంది. సో విష్ చెయ్యి, నువ్వు అనుకున్నది అవుతుంది అని చెప్పి హీరోయిన్ అంటుందన్నమాట. సో ఇలాగ వాటర్ కిందకు పడుతుంటుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటి నువ్వు ఎంత వాటర్ ఒలుపుతున్నావు అని చెప్పి హీరోయిన్ని కొడుతుందనమాట. సో ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరు ఏంటంటే బయలుదేరి మార్నింగ్ స్కూల్కి వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే, నువ్వు నన్ను నైట్ కాపాడావు కదా, నేను కాపాడుతాను అని చెప్పి హీరోయిన్ అంటే, నువ్వు నన్ను కాపాడుతావా అని హీరో అంటాడు. నిజంగా కాపాడుతాను చూడు అంటే, ఎదురుగా ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్ని హీరోయిన్ ఆపి హీరోయిన్ని కాపాడుతుంది అనమాట. చూసావా నేను కాపాడని చెప్పి హీరోయిన్ అంటుంది. సో ఒక ఎగ్ లాంటిది ఉంటుంది, అది టైం క్యాప్సిల్ అని చెప్పి మనది ఇది ఒక దగ్గర దాద్దాము, పలానా డేస్ అనమాట 2023 జాన్ 1 హీరో అదే ఆత్మహత్య చేసుకుంటాడు కదా, సూసైడ్. సో ఆ డే రోజు అనమాట, ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు ఆ డే ఇక్కడికి వచ్చి మన ఇద్దరం కలిసి ఆ టైం క్యాప్సిల్ని తీద్దాము, సో అందులో ఏముందో నువ్వు ముందు చూడకూడదని చెప్పి హీరోయిన్ అంటుందన్నమాట. సో సరే అని చెప్పి ఇద్దరు వెళ్తుండగా హీరోయిన్కి మెడలో ఏం చేస్తుందంటే టైం మర్చిపోద్ది. సో మర్చిపోతే అదేంటంటే తిడతా టీచర్ అని చెప్తే హీరో తన మెడలో ఉన్నది హీరోయిన్ మెడలో వేస్తాడనమాట. సో అది ఇక్కడ ఉంటాడు కదా టాన్యోంగ్, తను చూస్తాడనమాట హీరో తనకి వేయడాన్ని. వీరిద్దరు ఇష్టపడుతున్నారా ఏంటి అని అనుకుంటాడు. తను అనుకుంటే అక్కడ హీరో వాళ్ళు అదే సార్ ఉంటారు కదా, ఈ మెడలో టై లేకపోయేసరికి పనిష్మెంట్ ఇస్తారనమాట. సో తినకి యూనిఫామ్ ఉండదు కదా, సో తినకి కూడా పనిష్మెంట్ ఇస్తే ఇద్దరు జాగింగ్ చేస్తూ ఉంటారు, పనిష్మెంట్ అనమాట రౌండ్లోనే. అయితే తిని ఎటకారం చేస్తాడు, స్విమ్మింగ్ చేసిన వాళ్ళు నీటిలోనే ఈదగలరు, రన్నింగ్ చేయలేరు అంటే, సరే చూసుకుందాంలే అని చెప్పి హీరో ఫాస్ట్గా రన్ చేస్తే హీరో ఫస్ట్ వస్తాడనమాట, అంటే తనకన్నా ముందు పరిగెడతాడు. సో ఇద్దరు వేరే దగ్గరికి వస్తే, సో అక్కడ కూడా హీరో ఎటకారం చేస్తే, ఇంక నన్ను వదిలే, నన్ను ఎందుకు అలాగా నాకు చిరాకు తెప్పిస్తున్నావు అని చెప్పి అంటాడనమాట. ఇలా ఉండగా ఏంటంటే ఒలింపిక్స్ స్టార్ట్ అవుతాయి అనమాట, స్విమ్మింగ్ ఒలింపిక్స్ స్టార్ట్ అవుతాయి. సో హీరో వాళ్ళ నాన్న టీవీ చూస్తుండగా హీరో వస్తే ఆ టీవీని ఆపేస్తారు, ఎక్కడైతే హీరో బాధపడతాడేమో అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే హీరోయిన్ కూడా తెలుస్తుంది, ఇలాగ కొరియాలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి, స్విమ్మింగ్ కాంపిటీషన్వి, ఎలాగైనా హీరో నాకు చూడనివ్వకూడదని చెప్పి హీరోకి ఏంటంటే ఒక టెక్స్ట్ చేస్తుంది, రేపు నువ్వు ఖాళీగా ఉన్నావా అని చెప్పి. హీరో ఏంటంటే రెడీ అయ్యి మార్నింగ్ బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చి ఏంటి చెప్పు అంటే, ఈరోజు నువ్వు ఖాళీ అయితే మన ఇద్దరం సినిమాకి వెళ్దామా అంటే, ఏంటి నిజంగా సినిమాకి వెళ్దామా అంటే, అవును నిజంగా సినిమాకి వెళ్దాము, మన ఇద్దరు ఏదైనా మూవీ చూద్దాం అంటే, హీరో పిలుద్దాం అనుకుంటాడు హీరోయిన్. అలాంటి హీరోయిన్ పిలిచేసరికి కొంచెం ఎగ్జైట్మెంట్ అవుతాడనమాట. సో ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళగా పక్కన టీవీలోనే ఏంటంటే ఒలింపిక్స్ కోసం వస్తుంటే హీరోని ఆపేస్తుంది హీరోయిన్, అటువైపు చూడనివ్వకుండా మొఖం తిప్పేస్తుంది అనమాట. మొఖం తిప్పేసి బస్సు ఎక్కుతారు ఇద్దరును. బస్సులోనే ఏమవుతుందంటే రేడియో పెడతాడు బస్ డ్రైవర్. సో అందులోని కూడా ఒలింపిక్స్ కోసం వస్తే వినకుండా చేద్దామని చెప్పి హీరోకి హెడ్ ఫోన్స్ లాంటివి పెడుతుంది హీరోయిన్. సో అలా వినివ్వకుండా ఇద్దరు సరే మూవీకి వెళ్తారు. మూవీ చూస్తుండగా ఏంటంటే మూవీని సడన్గా స్టాప్ చేస్తారనమాట. ఒక అలారం టైప్ వచ్చి స్టాప్ చేస్తారు. సో ఇద్దరు బయటికి వెళ్ళగా అక్కడ పెద్ద స్క్రీన్ వేసి ఒలింపిక్స్ది వేస్తారనమాట, స్విమ్మింగ్ కాంపిటీషన్ది. అదేంటంటే ఎవరైతే చూడకూడదు అనుకుంటారో హీరో చూసేస్తాడు. హీరో చూసేసి ఇంకా
డల్ అయిపోతాడనమాట. కొంచెం ఫీల్ అవుతాడు. హీరో వచ్చి, "ఓహో! ఇందుకేనా మీరెవ్వరు నువ్వు నన్ను సినిమాకి తీసుకొచ్చావు. నేనేది చూడకూడదనే కదా తీసుకొచ్చావు. మా నాన్న కూడా మార్నింగ్ అలా చేశాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను బాధపడతానని అనుకుంటున్నావా? అలాంటిదేం లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నానని" చెప్పి హీరో అంటాడు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే, హీరోయిన్ వాళ్ళ బ్రదరు తనని కాపాడతాడు కదా! సో, తనకి షర్ట్ ఇవ్వడానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుందనమాట. అయితే తను ముందుకు వెళ్తుండగా అక్కడ ఒకళ్ళొచ్చి తనని గుద్దబోతే తను లాగుతాడు. సో, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌కేంటంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ మీద ఫీలింగ్స్ వస్తాయన్నమాట. సో, ఇలా హీరో ఇద్దరు మూవీ చూస్తూ వస్తుండగా మాట్లాడుకుంటూ వస్తుంటారు. మాట్లాడుకొని వస్తుండగా అయితే హీరోని అడుగుతుంది. "నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావంటే" "నేను పలానా యూనివర్సిటీలోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నానంటే" "నీకేదైనా సెట్ అవుతది. నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా ఎలాంటిదైనా నీకు సెట్ అవుతుంది" అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా ఒక వెహికల్ ఆగిన సౌండ్ వస్తుంది. ఆ వెహికల్‌లో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ మదరు, సో, ఇంకొక పర్సన్ దిగుతారనమాట. వాళ్ళిద్దరిని చూసి హీరోయిన్ దాచేస్తుంది హీరోని. సో, దాచేస్తుంటుంటే వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్‌గా ఉన్నట్టు ఉంటారనమాట. హగ్ చేసుకుంటాడు తనని. హగ్ చేసుకుంటే అది హీరోయిన్ చూస్తుంది. సో, అక్కడుంటే వెహికల్ వెనకాల దాగుంటారు. ఆ వెహికల్ వెళ్ళిపోద్దనమాట. ఈ సౌండొచ్చి వెనక తిరిగి చూడబోయేసరికి ఏంటంటే, ఒక పోల్ ఉంటుంది, కరెంట్ పోలు. దానికి ఆనుకొని హీరో ఉండగా, దాని పైన హీరోయిన్ నిలబడి ఉంటుందనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. సో, అదలా ఉంటుండగా హీరోయిన్ స్లిప్ అయ్యి హీరో కాలు మీద తన లెగ్ పెట్టేస్తుందనమాట. సో, ఎలాగోకలాగా వాళ్ళ మదర్ వెళ్ళిపోద్ది. వీళ్ళిద్దరూ ఇంకా ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ హీరో వాళ్ళ నాన్నేంటంటే, రేడియోలోని ఆ స్విమ్మింగ్ కాంపిటీషన్‌ని వింటాడు. సో, ఆ టైంలోనే హీరో వచ్చి, "టీవీ పని చేయట్లేదు కదా నాన్న! టీవీ చూడట్లేదు అందుకేనా" అని చెప్పి టీవీ ఆన్ చేసి, "నేనేం బాధపడట్లేదు. నేను బాగానే ఉన్నాను. నువ్వు ఇప్పటికైనా బావుండు" అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. మార్నింగ్ లేవగానే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చి, "నిన్ను పోలీస్ స్టేషన్‌కి పిలుస్తున్నారు. నీది దొరికిందంట. అదే నైట్ పర్స్ లాగేసుకున్నాడు కదా! తన దగ్గర నుంచి దొరికిందంట. వెళ్లి కలెక్ట్ చేసుకుంటే" పోలీస్ స్టేషన్‌కి హీరోయిన్ వెళ్తుందనమాట. తనకేంటంటే ఓన్లీ వాలెట్ మాత్రమే పోలీసులు ఇస్తారు. తన ఫోన్ ఉంటుంది. ఫోన్ ఇవ్వరనమాట. ఫోన్‌కి డయల్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. అవతల వైపు ఉన్న వాళ్ళు మాట్లాడరు. సో, నైట్ హీరోయిన్ పడిపోతుంది చూసారా? సో, ఆ ప్లేస్‌కి వెళ్తే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట. ఒక అమ్మాయిని ఒక ఒక అతననమాట, సైకో అన్నోడు చంపేసి అక్కడ ఆ ప్లేస్‌లో పెట్టేస్తాడనమాట. అది హీరోయిన్ చూస్తుంది. చూసి ఏంటి ఇలా జరిగింది అనుకుంటే ఒక సౌండ్ వస్తుంది హీరోయిన్‌కి. ఒక కీ చైన్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వినగానే హీరోయిన్‌కి తనకి ముందు జరుగుతుంది కదా యాక్సిడెంట్, అది గుర్తుకొస్తుందనమాట. ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి అనుకుంటే హీరోయిన్ ఫోన్ని ఆ టాక్సీ డ్రైవర్ దగ్గర ఉంటుంది. సో, ఆ టాక్సీ డ్రైవర్‌ని హీరోయిన్ ఫోన్ చూస్తుండగా మనకి చూపిస్తారనమాట. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ మదర్ తోటి హీరోయిన్ ఫ్రూట్ షాప్‌కి వస్తుంది. అక్కడేంటంటే యాపిల్స్ చూడగానే హీరోయిన్‌కి ఒకటి గుర్తుకొస్తుందనమాట. హీరోయిన్ కాలు పని చేయకపోతే వాళ్ళ అమ్మగారు హీరోయిన్‌ని ఎక్కించుకొని మెట్లెక్కుతున్నప్పుడు ఫ్రూట్స్ కింద పడిపోతాయి కదా! ఆ సీన్ హీరోయిన్‌కి గుర్తుకొచ్చి కొంచెం బాధపడుతుంది. ఇక్కడొచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ టీవీలో చూపిస్తారనమాట. హీరోయిన్ వాళ్ళ బ్రదరు, హీరో ఏం చేస్తారంటే ఆ కాంపిటీషన్‌లోని తను గెలవడం చూసి ఇద్దరు కొంచెం చీరప్స్ చేస్తారనమాట. చీరప్స్ చేస్తే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ హీరోని చూసి, "ఏంటి నువ్వు ఇన్షోల్‌ని లవ్ చేస్తున్నావా?" అంటే, "లేదు లేదు నేనేమి ఇన్షోల్‌ని లవ్ చేయట్లేదు." "ఏంటి నువ్వు లవ్ చేయట్లేదా? సరే నువ్వు లవ్ చేయకపోతే మంచిదే. మా ఇంటికి ఒక హ్యాండ్సమ్ అబ్బాయి వచ్చాడు. తను లవ్ చేస్తున్నాడేమో ఇన్సోల్‌ని. తను చాలా అందంగా ఉంటాడు. తన డ్రెస్సింగ్ స్టైల్ అదంతా బావుంటుందని" చెప్పి హీరోని కొంచెం ఎటకారం చేస్తాడనమాట. చేస్తే హీరోయిన్ అక్కడికి వెంటనే వచ్చి, "నువ్వు సుంజియోని ఏమనకు. తననేమనంటే నేను ఒప్పుకోను" అని చెప్పి హీరోయిన్ అంటుంది. వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా హీరోయిన్ వాళ్ళ మదర్ బ్యాక్ సైడ్ నుంచి ఇద్దరిని ఒక దెబ్బ కొట్టి, "పిచ్చి పిచ్చి ఏసాలు చేస్తున్నారు" అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అంటాడు చూసారా, తను చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడని చెప్తే ఇది హీరో గుర్తుకొచ్చి తన అకౌంట్‌ని ఓపెన్ చేస్తాడు. సో, తన అకౌంట్‌ని ఓపెన్ చేయగానే తనకేంటంటే 1,00,000 మంది చూసారని చెప్పి తనకొక గిఫ్ట్ వస్తుందనమాట. గిఫ్ట్ వోచర్. ఆ గిఫ్ట్ వోచర్ వచ్చినట్లు తనకి ట్యాంగ్ యూన్ ఉంటాడు కదా! తనకి మెసేజ్ ఎళ్తుందనమాట. సో, ఇక్కడేంటంటే ఈ కాంపిటీషన్ అవుతుంది. సింగింగ్ కాంపిటీషన్ అవుతుంది. ఆ సింగింగ్ కాంపిటీషన్ కోసం హీరో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడతాడనమాట. ఆ డేలో ఏమవుతుందంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన రోజు. సో, అది గుర్తు చేసుకుంటది హీరోయిన్. గుర్తు చేసుకొని వాళ్ళ నాన్న చిన్నప్పుడు తనకు సైకిల్ నేర్పించేవాడనమాట. సో, ఆ సైకిల్‌ని ఏంటంటే తీసుకొని సైకిల్ నేర్చుకుందామని చెప్పి వెళ్తుంది పార్క్‌కి. సో, అక్కడ హీరో వచ్చి హీరోయిన్‌కి సైకిల్ నేర్పించడంలో హెల్ప్ చేస్తాడు. ఎలాగో ఒకలా కింద పడి, మీద పడి పడిపోతుంటది. ఎలా అయినా పడి అది హీరోయిన్‌కి ఎలాగోకలా నేర్పించేస్తారనమాట సైకిల్‌ని. సో, సైకిల్ నేర్చుకొని ఇద్దరు రౌండ్స్ వేస్తారు. ఇక్కడొచ్చేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే
తనకి ఎగ్జామ్స్ వస్తాయి కదా! ఎగ్జామ్స్ కోసం అని చెప్పి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి కదా! స్టడీ సెంటర్స్ అక్కడికెళ్ళి చదువుతుందనమాట. చదువుకొని తనకి లాస్ట్‌లో ఏం జరిగిందో అంతా గుర్తు చేసుకుంటుందనమాట. అప్పుడు మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంది అని చెప్పొస్తే ఇంక మ్యాథ్స్ మీద కాదు రిమైనింగ్ వాటి మీద కాన్సంట్రేషన్ చేద్దామని హీరోయిన్ అనుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌కేంటో బుక్స్ చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదరే కనిపిస్తారు. బ్రదరే గుర్తుకొచ్చి తను బుర్ర గుద్దుకుంటుంది. బుర్ర గుద్దుకుంటే ఎందుకు అలా చేస్తున్నావంటే ఏం లేదు పద బయటికెళ్ళిపోదాం అని చెప్పి బయట తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ట్యాంగ్‌యోన్ ఉంటాడు కదా! అదే హీరోయిన్ లవ్ చేస్తుంది ఫస్ట్ ఒక అబ్బాయిని. సో, తనేంటంటే హీరోయిన్‌కి కనిపిస్తాడు. హీరో ఏంటంటే ఇక్కడ షాపింగ్‌కి వెళ్తాడు. షాపింగ్‌కి వెళ్ళి తనేసుకున్న ట్యాంగ్‌యోన్ ఏసుకున్న బట్టలు లాంటివి హీరో కూడా వేసుకుంటాడనమాట. సో, ఆ షాపింగ్ మాల్‌కి ఇక్కడ హీరోయిన్, ట్యాంగ్‌యోన్, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వస్తారనమాట. వస్తే అక్కడ డ్రింక్స్ తెచ్చుకుంటాడు. డ్రింక్స్ తెచ్చుకొని హీరోయిన్ పక్కనేమో ట్యాంగ్‌యోన్ కూర్చుంటాడు. సంజయ్ ఏమో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా! దాని పక్కన కూర్చుంటాడు. సో, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమించో కొంచెం హీరోని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుందనమాట. సో, తనకి హీరోయిన్ ఇదేంటి పిచ్చి పడుతుందేంటి దీనికే అని అనుకుంటది హీరోయిన్. అయితే తన పెదాల మీద చిన్న మేగడ లాంటిది అంటుకుంటే ఈ ట్యాంగ్‌యోన్ ఉంటాడు కదా! తను రిమూవ్ చేస్తాడనమాట. అది తీస్తాడు. ఇక్కడ వచ్చేసి సింగింగ్ కాంపిటీషన్ అయితే సింగింగ్ కాంపిటీషన్‌లోని సింగర్ ఏంటంటే ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ బ్యాండ్ ఉంటుంది కదా! అందులో ఒక సింగర్ ఉంటాడు. తనకి హ్యాండ్ ఇస్తాడనమాట. సో, ఆ సాంగ్ అనేది ఏంటంటే మన సుంజీ ఉంటాడు కదా హీరో, తను పాడుతాడనమాట. సాంగ్ అనమాట. ఆ పాడుతున్నప్పుడంటే హీరో ఫస్ట్‌లోని పెద్ద సింగర్ కదా! అది హీరోయిన్ గుర్తు చేసుకుంటుందనమాట. అదే ఫ్యూచర్‌లో కొంత పెద్ద సింగర్ అవుతారు కదా! అది గుర్తు చేసుకొని కొంచెం మెస్మరైజ్ అయ్యి చీరప్ చేస్తదనమాట హీరోకి. సో, చీరప్ చేస్తూ అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడేంటంటే బయటికి రాగానే ఫస్ట్‌లోని మనకొక స్పాన్సర్ ఉంటాడు చూసావా? హీరో వాడిని స్పాన్సర్ చేస్తాడు. తనొచ్చేసి హీరోకి విజిటింగ్ కార్డ్ ఇస్తాడనమాట. ఆ విజిటింగ్ కార్డ్‌ని ఇవ్వడం హీరోయిన్ చూసి హీరో కోసం ఆగి చూస్తుందనమాట. హీరో ఏంటంటే హీరోయిన్‌కి ఫోన్ పోయింది కదా! ఆ ఫోన్ ఏంచి హీరోయిన్‌కి గిఫ్ట్ ఇస్తాడు. ఏంటి నా కోసం నువ్వు సింగింగ్ కాంపిటీషన్‌లో పాల్గొన్నావా? ఈ ఫోన్ కోసమా? దేనికి అంటే నీకు ఫోన్ లేదు కదా! అందుకే నీకు ఫోన్ ఇచ్చానంటే ఇది నీకు అవసరం లేనిది. ఎప్పుడైనా నీ కోసం నువ్వు ఆలోచించు. నా కోసం నువ్వు ఆలోచించుకో అని చెప్పి హీరోని తిడుతుందనమాట హీరోయిన్. తిడితే హీరో ఏంటంటే బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి హీరోయిన్ తిడుతుంది చూసారా? దానికోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే హీరో ఇచ్చిన గిఫ్ట్ ఉంటుంది కదా ఫోను. అది చూసుకొని హీరో తనకి ఇచ్చిన గిఫ్ట్ అలా పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది హీరో కోసం అని చెప్పి. మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే హీరోయిన్ ఏంటంటే బస్ దిగుతుందనమాట. బస్ దిగుకొని నడుచుకొని వెళ్తుండగా హీరో ఏంటో తన దగ్గరికి వస్తాడు. సో, తన దగ్గరికి వచ్చి హీరో ఆపుతాడనమాట. హీరోయిన్ ఆపితే హీరోయిన్ చెవిలోని సాంగ్స్ వింటుందనమాట. ఆ సాంగ్స్ వింటుండగా హీరో ఫస్ట్‌లో చెప్తారు చూసావా నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పి. సో, అది వినిపిస్తుంది. రికార్డింగ్ అంటుంది కదా! అది వినిపిస్తుంది. హీరో వచ్చేసి నువ్వు ట్యాంగ్‌యోన్‌తో బ్రేకప్ చేసుకో అని చెప్తాడు. సో, ఇక్కడితో ఈ ఎపిసోడ్‌ని మనకి ఎండ్ చేసేస్తారనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.